చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకులతో కలిసి భూ కబ్జాలు అవినీతి అక్రమాలకి పాల్పడ్డారని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అబ్బా కొడుకులు ఆగడాలతో ప్రజలు తిరగబడి పొంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారని, వారి దారుణాలు చెప్పకుండా టీడీపీపై పడి ఏడుస్తున్నారని అన్నారు. వారి కబ్జాలు దోపిడీల గురించి ప్రజలు పిటిషన్లు వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారని తెలియజేశారు. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ అనుచరులు మరొక చోట పోటీ చేసి చిత్తూరు జిల్లాలో వేల కోట్లు దోచుకున్నారని, వారి దోపిడీకి అడ్డం వస్తున్నారని, చంద్రబాబును ఓడించేందుకు 100 కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని తెలిపారు. చిత్తూరు వీరప్పన్ అంటే ఎవరు? రామచంద్రారెడ్డి. అయితే అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు, కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు అన్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు, వాళ్ళ అనుచరులు దారిపోకీలు, ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని పొంగనూరులో కూడా అడుగు పెట్టకుండా ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటే ఆ నగరం తెలుగుదేశం పార్టీ మీద నెట్టారు. అక్కడ రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు 600 మంది వాళ్ళ కబ్జాల గురించి, వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ ద్వారా, రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు అక్కడెక్కడ దోచుకున్నారు. వాళ్ళ యొక్క పొంగనూరుకే పరిమితం కాకుండా పెద్దూరిని చిత్తూరు జిల్లా వీరప్పన్ లాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాసంలో శ్రీకాళహస్తి కానీ, నమలపల్లి కానీ, తమ్మలపల్లి కానీ, ఇలాగ అనేక నియోజకవర్గాలు అతను చోట పోటీ చేసి, వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి, వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి అవన్నీ మా ఫౌండేషన్ చెప్పాను. అంతకు మించి వేరే తర్వాత కాన్స్టిట్యూన్సీ ఎలా డెవలప్ చేయాలనే దాని మీద దొరకమంటే కొత్త దసరా వస్తూ ఉంది. ఆ రోజు అతనికి ఉన్న అనుభవం తప్పుదే చెప్పాడు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు ఇవ్వకండి. అవన్నీ తెలుసు కదా. 2016లో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి నాకు వద్దంటే ఈయన ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇచ్చారు, చేశారు. ఇక్కడ రావడానికి ముందు మీరు నాకు చెప్పి వచ్చారు, నన్ను పక్కన పెట్టారు. అసలు ప్రతి ఒక్కరికి కూడా ఎంకన్నా సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు విలేకరులు ఒకటే చెప్తున్నాండి, సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం. ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకం అవ్వరు. ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషి అని, చాలా లో ప్రొఫైల్ మనిషి. కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని